తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భయ్యా, నువ్వు దేశద్రోహివేనా? నువ్వు ఈ దేశ రహస్యాన్ని పాకిస్తాన్కి అందించావా? నువ్వు ఈ దేశాన్ని మోసం చేయాలనుకున్నావా? ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ని చెన్నైలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే భయ్యా సన్నీ యాదవ్కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతున్నారు, భయ్యా నువ్వు దేశద్రోహివేనా? నువ్వు ఈ దేశ రహస్యాన్ని పాకిస్తాన్కి అమ్ముకున్నావా? నువ్వు ఈ దేశం కోసం ఈ దేశాన్ని ద్రోహం చేశావా? ఎందుకు పహల్గాం దాడికి ముందు నువ్వు పాకిస్తాన్కి వెళ్ళావు? ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మిలిటరీ వాళ్ళతో మాట్లాడావు? ఎందుకు పాకిస్తాన్కి సంబంధించిన వీడియోలని పహల్గాం దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో నీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశావు? చెప్పు భయ్యా సన్నీ యాదవ్, సమాధానం చెప్పు. ఇప్పుడు ఎన్ఐఏ ముందు నీ గొంతు విప్పు, నీ గుట్టు విప్పు. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా అనే ఒక దేశద్రోహి, జ్యోతి మల్హోత్రా అనే ఆ దేశద్రోహి ఈ దేశానికి తీరని అన్యాయం చేసింది. పహల్గాంలో 26 మంది అమాయకులపై ఉగ్రవాదులు దాడి చేయడానికి జ్యోతి మల్హోత్రా ఇచ్చిన ఐఎస్ఐకి ఇచ్చిన సమాచారమే ప్రధాన కారణమనే అనుమానాలు కలుగుతున్నాయి. పాకిస్తాన్కి వెళ్ళి ఇస్లామాబాద్లో అక్కడి ఉగ్రవాదులతో కలిసి డిన్నర్లు చేసింది, పార్టీలు చేసుకుంది. నీకు అలాంటి సంబంధాలే ఉన్నాయా భయ్యా సన్నీ యాదవ్? ఎందుకంటే పాకిస్తాన్ సైన్యాన్ని పెంచుకోవట్లేదు. పాకిస్తాన్ ఏం పెంచుకుంటుందో తెలుసా? భారతదేశంలో ద్రోహుల సంఖ్యని, ఈ దేశ ద్రోహుల సంఖ్యని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. యుద్ధం నేరుగా చేసే శక్తి లేదు పాకిస్తాన్కి. అందుకే సైన్యాన్ని పెంచుకునే ఆలోచన కూడా లేదు. ఈ దేశంలో, మన భారతదేశంలో మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్లని అడ్డం పెట్టుకొని దొంగ యుద్ధం చేయాలనుకుంటోంది పాకిస్తాన్. అందుకనే జ్యోతి మల్హోత్రాని వాడుకుంది. సిగ్గులేని జ్యోతి మల్హోత్రా ఈ దేశానికి అన్యాయం చేసింది. నువ్వు అలాగే అన్యాయం చేసావా భయ్యా సన్నీ యాదవ్? నీకు ఈ దేశం ఇన్ఫ్లుయెన్సర్లను ఇచ్చింది, స్టార్డమ్ ఇచ్చింది, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది, ఏ దేశానికైనా వెళ్ళడానికి వీలుగా ఉండేందుకు పాస్పోర్ట్ ఇచ్చింది. ఆఖరికి నువ్వు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసుకొని కోటాను కోట్ల రూపాయలు దండుకున్నా ఈ దేశం నీకు స్వేచ్ఛగా తిరిగేందుకు బెయిల్ రూపంలో అవకాశం ఇచ్చింది. అయినా ఈ దేశానికి ద్రోహం చేయాలనుకున్నావా? ఈ దేశానికి ద్రోహం చేసి పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేయాలనుకున్నావా? నీ మనస్సులో, నీ మెదడులో అటువంటి ఆలోచన లేకపోతే ఎందుకు పాకిస్తాన్ వీడియోలని ఆపరేషన్ సింధూర్ సమయంలోనే నీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశావు మిస్టర్ భయ్యా సన్నీ యాదవ్? ఇది నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు. నీ వీడియోని లక్షలుగా చూస్తున్నారు కదా, ఆ చూసిన ప్రతి ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్న. నిన్ను ఫాలోవర్గా ఫీల్ అవుతున్నారు కదా, ఆ ఫాలోవర్ అడుగుతున్న ప్రశ్న. నీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారు కదా కోట్ల మంది సబ్స్క్రైబర్స్, వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. వాళ్ళంతా ఈ భారతదేశీయులే, వాళ్ళంతా ఈ దేశం మట్టిని, ఈ దేశం గాలిని, ఈ దేశం నీరుని ప్రేమించేవారే. వాళ్ళకి ద్రోహం చేశావా? నీ ఫాలోవర్స్కి ద్రోహం చేశావా? నీ ఫాలోవర్స్ ఈ దేశ భక్తులు. అలాంటి దేశభక్తులనే ఉగ్రవాదులు పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన కాల్చి పడేశారు. భార్యల నువ్వు కళ్ళ ముందే కూర్చోబెట్టి భర్తల నుదిటిపైన తుపాకీ పెట్టి బుల్లెట్ని తలలోకి దించారు. నీకు కనికరం కనిపించలేదా? డబ్బులే ముఖ్యమనుకున్నావా? అందుకే ఆ సమయంలోనే పహల్గాంకి సంబంధించిన ఉన్మాదం గురించి ఈ దేశం కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలోనే, పహల్గాంలో చనిపోయిన భర్తలని తలుచుకొని మన సోదరీమణులు ఏడుస్తూ దుఃఖంతో రోదిస్తున్న సమయంలోనే నువ్వు పాకిస్తాన్ టూర్ చేసిన వీడియోలు అప్లోడ్ చేస్తావా? జ్యోతి మల్హోత్రా మాదిరిగానే జ్యోతి మల్హోత్రా కూడా నీలాగే చేసింది భయ్యా సన్నీ యాదవ్. నీలాగే జ్యోతి మల్హోత్రా కూడా పాకిస్తాన్కి వెళ్ళి వీడియోని రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి పహల్గాం అటాక్కు కొద్ది రోజుల ముందే అప్లోడ్ చేసింది. అంతేకాదు పహల్గాంలో దాడి జరుగుతున్న సమయంలో ఐఎస్ఐ
ఉగ్రవాదులు ఐఎస్ఐ గూఢాచారులతో, పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢాచారులతో టచ్లో ఉంది. వాట్సాప్లో మెసేజ్లు పంపించింది, టెలిగ్రామ్లో వీడియోలు పంపించింది, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా వాళ్ళకి భారతదేశ రహస్యాలని, మన భారత ఆర్మీ స్థావరాలని, మన భారత వైమానిక దళాల ఎయిర్ బేస్లని వీడియోలు తీసి పంపించింది. నువ్వు అలాగే చేసావా భయ్యా సన్నీ యాదవ్? నువ్వు జ్యోతి మల్హోత్రా లాగే ఆమెనే ఫాలో అయ్యావా? ఈ దేశ వెన్నులో కత్తి దూయడానికి ప్రయత్నించావా? ఎందుకు నిన్ను చెన్నైలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు? నిజంగా పాకిస్తాన్ వెళ్ళి నువ్వేం చేశావు? ఇప్పుడు ఇదే సమాధానం కావాలి. భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు ఎన్ఐఏ అదుపులో ఉన్నారు, మీకు తెలుసా? భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి భయ్యా సన్నీ యాదవ్ పైన బెట్టింగ్ యాప్ల విషయంలో ఒక కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ల రూపంలో అమాయక యువత ప్రాణాలు తీసుకుంటుంటే భయ్యా సన్నీ యాదవ్ డబ్బులు సంపాదిస్తున్నాడని ఒక కేసు నమోదైంది. ఆ కేసు పైన హైకోర్టుకు వెళ్ళిన భయ్యా సన్నీ యాదవ్ బెయిల్ తెచ్చుకున్నారు. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ దేశమే కదా నీకు స్వతంత్రాన్ని కల్పించింది. ఈ దేశం రాజ్యాంగమే కదా నీకు ఆ హక్కుని కల్పించింది, బెయిల్ పొందే హక్కుని. బెయిల్పై వచ్చిన తర్వాత ఒక యూట్యూబర్ పైన వీడియో చేసి అతని పైన ఆరోపణలు చేసిన తర్వాత పాకిస్తాన్ టూర్కి వెళ్ళాడు భయ్యా సన్నీ యాదవ్. పాకిస్తాన్ టూర్కి వెళ్ళి బైక్ మీద ఏం చేశాడు? అక్కడ మిలిటరీ వాళ్ళతో మాట్లాడారు. నా దగ్గర కొంత సమాచారం ఉంది. అక్కడ మిలిటరీ వాళ్ళతో మాట్లాడాడు. అక్కడ పాకిస్తాన్లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు తీశాడు. పాకిస్తాన్ని గొప్పగా అభివర్ణించాడు. నిన్నటి రోజున కూడా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఎంత ధైర్యం భయ్యా సన్నీ యాదవ్! ఈ దేశం కన్నీళ్లు పెట్టుకుంటుంటే నువ్వు సంతోషాన్ని పంచుకుంటావా? ఈ దేశం పాకిస్తాన్ని వద్దు అనుకుంటుంటే నువ్వు ఆ దేశాన్ని నీ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తావా? ఈ దేశం పాకిస్తాన్తో ఇబ్బందులు పడుతుంటే ఆ దేశాన్ని పొగుడుతున్న వీడియోలు చేస్తావా భయ్యా సన్నీ యాదవ్? నువ్వు ఈ దేశ ద్రోహివేనా? బెట్టింగ్ యాప్లతో కోట్లు సంపాదించావు. సూర్యాపేట జిల్లాలో నీ సొంతూరులో జబర్దస్త్ బిల్డింగ్ కట్టావు. ఎవడు వద్దనలేదే? ఏ వ్యక్తి నిన్ను అడ్డుకోలేదే? నువ్వు ఎదగాలని కోరుకుందే ఈ దేశం. నీ అభిమానులు, నీ ఫాలోవర్స్ ఈ వీడియో కింద నన్ను కూడా తిడుతూ కామెంట్ చేయొచ్చేమో, కానీ నిజాన్ని గ్రహించండి డియర్ ఫాలోవర్స్. భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళి ఏం చేశాడో కనుక్కోండి, ప్రశ్నించండి. నువ్వేం చేశావని నిన్ను చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ కాపు కాసి ఎందుకు అదుపులోకి తీసుకుందో సమాధానం చెప్పమనండి. ఈ దేశానికి ద్రోహం చేయకపోతే, మన దేశ రహస్యాలని పాకిస్తాన్కి అందించకపోతే, పహల్గాం దాడికి ముందు నువ్వు పాకిస్తాన్ టూరు చేయకపోతే నిన్ను ఇవాళ ప్రశ్నించే వాళ్ళు ఎవరు? భారతదేశంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లని ఆధారంగా చేసుకొని పాకిస్తాన్ వాళ్ళకి డబ్బులు ఎరవేస్తోంది. పాకిస్తాన్ అక్కడి ఐఎస్ఐ అదొక దొంగల ముఠ. పాకిస్తాన్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు డబ్బును చేకూరుస్తూ, ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేస్తూ, అమాయకపు ముస్లిం పిల్లలకి మతోన్మాదాన్ని వృద్ధిపోస్తూ, వాళ్ళని ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. భారతదేశం అణువణువును తుపాకీతో కాల్చి రంధ్రాలు చేయాలని చూస్తోంది. కశ్మీర్లో హింసను ప్రోత్సహిస్తోంది ఐఎస్ఐ. కశ్మీర్ పౌరులకు స్వేచ్ఛ లేకుండా చేస్తుంది ఐఎస్ఐ. కశ్మీర్లో టూరిజాన్ని అడ్డుకుంది ఐఎస్ఐ. కశ్మీర్లో అశాంతికి కారణమవుతోంది ఐఎస్ఐ. పహల్గాం దాడి తర్వాత కశ్మీర్ టూరిజం ఆదాయం భారీ స్థాయిలో పడిపోయింది. దీనికి కారణం ఐఎస్ఐ. ఈ ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకుంది జ్యోతి మల్హోత్రా, దొరికిపోయింది. జ్యోతి మల్హోత్రా లాగే దేవేందర్ సింగ్ అనేవాడు దొరికిపోయాడు. ఇలాంటి వాళ్ళు 11 మంది ఎన్ఐఏ చేతిలో ఉన్నారు, మన ఇంటెలిజెన్స్ చేతుల్లో ఉన్నారు. ఇంకా నోరు తెరవట్లేదు జ్యోతి మల్హోత్రా, ఇంకా నాటకాలే ఆడుతోంది. జ్యోతి మల్హోత్రా ఈ దేశంలో ఎవరైతే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసింది. వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అదనపు ఆదాయపు అవకాశాన్ని కల్పిస్తామని నమ్మబలికి వాళ్ళని పాకిస్తాన్ కూడా తీసుకెళ్ళింది. ప్రశాంతి సేనాపతి అని ఒక ఒడిశా అమ్మాయిని పాకిస్తాన్కి తీసుకెళ్ళి వీసా ఇప్పించి అక్కడ కూడా వీడియోలు చేయించేలా చేసింది. ఇప్పుడు పూరిలో ఉంటుంది ఈ సేనాపతి. పూరిలో శ్రీనిలయం వీడియోలు రికార్డ్ చేసింది జ్యోతి మల్హోత్రా.
ఈ దేశంలో ఇంపార్టెంట్ ప్రాంతాల వీడియోలన్నీ రికార్డ్ చేసి ఐఎస్ఐ చేతికిచ్చినట్టుగా అనుమానిస్తోంది మన భారత ఇంటెలిజెన్స్. ఎన్ఐఏ కూడా శ్రీనిలయం వీడియోస్ పాకిస్తాన్ చేతిలో ఉన్నాయనే భయం ఉంది. ఎందుకంటే మన పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు ఎప్పటి నుంచో. లక్షలాది మంది, కనీసం 1 కోటి మంది స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా వస్తుంటారు. అటువంటి చోట విద్రోహ చర్యలకు అవకాశం కలిగే విధంగా జ్యోతి మల్హోత్రా అక్కడి టెంపుల్ రహస్యాలని, సెక్యూరిటీ సిస్టమ్ని, టెంపుల్ యొక్క బ్లూ ప్రింట్ని పాకిస్తాన్కి అప్పగించిందనే భయం భారతీయుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇటువంటి జ్యోతి మల్హోత్రాని నువ్వు ఫాలో అయ్యావా భయ్యా సన్నీ యాదవ్? నువ్వు బెట్టింగ్ యాప్ల పేరుతో దోచుకుంటే వదిలేసిందేమో ఈ దేశం, కానీ నిజంగా ఈ దేశానికి ద్రోహం చేసి పాకిస్తాన్కి ఏమాత్రం సాయం చేసినట్టు తెలిసినా నిన్ను వదిలిపెట్టదు ఈ దేశం. నీ ఫాలోవర్సే వదిలిపెట్టరు. నీ ఫాలోవర్సే నిన్ను ఖచ్చితంగా నిలదీస్తారు, పట్టుకుంటారు. వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది భయ్యా సన్నీ యాదవ్. నువ్విప్పుడు ఎవరి అదుపులో ఉన్నా, ఏ మాత్రం క్లూ బయటకు వచ్చినా ఈ దేశం, నీ ఫాలోవర్సే నిన్ను వెంటాడుతారు. తప్పులు చేస్తే క్షమిస్తూ ఊరుకోవడానికి ఈ దేశం మామూలు దేశం కాదు. ఇది భారతదేశం, మోదీ పరిపాలిస్తున్న దేశం, దేశ భక్తులు పరిపాలించుకుంటున్న దేశం. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. పీఓకేని స్వాధీనం చేసుకునే వరకు నిద్రపోమని శక్తిమంతంగా తయారవుతోంది భారతదేశం. ఇటువంటి దేశానికి ద్రోహం చేస్తే మీరేం సాధిస్తారు? జ్యోతి మల్హోత్రా ఏం సాధించింది? వాళ్ళ పాకిస్తాన్ పారిపోవాలనుకుందా? పోలేకపోయిందే. బార్డర్ దాటలేకపోయిందే. కట్టకట్టాల వెనుక కట్టిక దరిద్రాన్ని అనుభవిస్తోంది. ఇప్పుడు చిప్ప కూడు తింటోంది. నీకు అటువంటి రోజు వస్తుందేమో నువ్వు తప్పు చేస్తే మిస్టర్ భయ్యా సన్నీ యాదవ్. నీ ఫాలోవర్స్ నిన్ను ప్రేమిస్తున్నారు. నీ ఫాలోవర్స్ నువ్వంటే ఇష్టపడుతున్నారు. నువ్వు విదేశాల్లో పర్యటించి వీడియోలు చేస్తే లైకులు చేస్తున్నారు. ఆ లైకులకు అర్థాన్ని పోగొట్టుకోకు. ఆ లైకులకి వాళ్ళు ఇచ్చిన విలువని పాడు చేసుకోకు. భయ్యా సన్నీ యాదవ్, నిజాలు చెప్పు. ఈ దేశానికి ద్రోహం చేస్తే ఎన్ఐఏకు దొరికావు కదా, ఎన్ఐఏ నిన్ను ప్రశ్నిస్తోంది కదా, నిజాలు చెప్పు. నువ్వు చెప్పే నిజాలు ఈ దేశానికి ఎంతో అవసరం. నువ్వు చెప్పే నిజాలు ఈ దేశ భద్రతకి ఎంతో అవసరం. నువ్వు చెప్పే నిజాలు పాకిస్తాన్ వంటి పనికి మాలిన దేశాన్ని కట్టడి చేయడానికి ఎంతో అవసరం. నీకు తెలుసు, మన హైదరాబాదులో జరిగిన బాంబు పేలుళ్ల చరిత్ర నీకు తెలుసు. దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబు పేలుళ్ల చరిత్ర తెలుసు. ముంబైలో జరిగిన 26/11 ఆ రోజు మరణించిన 143 మనుషుల దీన గాథలు తెలుసు. నీకన్నీ తెలుసు. ఈ దేశం గురించి తెలుసు. ఈ దేశం ఎంత శక్తివంతమైందో, ఎంత నిజాయితీగా ఉంటుందో, ఎంత శాంతితో ఉంటుందో నీకు తెలుసు. మౌనంగా ఉంది కదా అని, శాంతితో ఉంది కదా అని ఈ దేశాన్ని తక్కువ అంచనా వేయొద్దు. భయ్యా సన్నీ యాదవ్ ఒక్కడే కాదు, ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా ఎవరైనా ఈ దేశానికి ద్రోహం చేసే ఆలోచనలో ఉంటే, ద్రోహం చేసి ఉంటే ఈ దేశం మిమ్మల్ని వదిలేదు. మీరేమనుకుంటున్నారు డియర్ ప్రేక్షకులారా? ఒకవేళ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళి మన దేశ రహస్యాలు అక్కడ ఇచ్చి ఉంటే, అందుకే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ టైంలో అందుకే వీడియోలు అప్లోడ్ చేశాడని అనుకుంటున్నారా? ఎందుకు వీడియోని అప్లోడ్ చేసి ఉంటాడు ఈ సమయంలో? 1 కాదు 2 కాదు 8 వీడియోలు అప్లోడ్ చేశాడు వరుసగా గడిచిన 4 రోజుల్లో. అందుకే ఎన్ఐఏ చెన్నై ఎయిర్పోర్ట్లో మాటు వేసి మన భయ్యాన్ని పట్టుకుంది. మనవాడే, మన తెలుగు బిడ్డే, మన హిందూ బిడ్డే. ఈ దేశానికి ద్రోహం చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు, కానీ దొరికిపోయాడు. చేసినట్టుగా తెలిస్తే మాత్రం క్షమించేది లేదు. ఈ దేశానికి ద్రోహం చేసినట్టుగా తేలితే మీరు క్షమిస్తారా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.